గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పిక్సెల్వర్స్ మైనింగ్ బాట్ లేకపోతే పిక్సెల్వర్స్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో ఏ విధంగా డైలీ ఇన్కమ్ అనేదాన్ని పెంచుకోవాలి, ఇంక్రీజ్ ఏ విధంగా చేసుకోవాలి ఈ డైలీ ఇన్కమ్ అనేదాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం మెయిన్ వీడియోలోకి వచ్చేద్దామండి. ఇక్కడ నేను పిక్సెల్వర్స్ యొక్క మైనింగ్ బాట్ అనే దాన్ని ఓపెన్ చేశాను అనమాట. ఇక్కడ డైలీ ఇన్కమ్ నాకు ఎంత ఉందనేది చూడండి. 2,85,000 డైలీ ఇన్కమ్ అనేది నాకు ఉందన్నమాట. సో దీన్ని ఏ విధంగా పెంచుకోవాలి అనేసి ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ డైలీ ఇన్కమ్ అనేది ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవడం వల్ల మనకు డబల్ బెనిఫిట్ ఉంటుందండి. అదేంటి అని అంటే, ఈ డైలీ ఇన్కమ్ ఏదైతే ఉందో దీన్ని మనం పెంచుకుంటే దాంతోపాటు మనం ఆటోమేటిక్గా ఇక్కడ రివార్డ్స్ సెక్షన్లో ఎవ్రీడే కాంబో కార్డ్ అనే దాన్ని ఒకదాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఈ క్రియేట్ చేయడం ద్వారా దీనికి కూడా దీని యొక్క ఇన్కమ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా పెరుగుతుంది, ఛాన్స్ ఉండడం కాదు, ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకు అని అంటే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ డైలీ ఇన్కమ్ ఎంత అయితే ఉందో దీనికి ఈక్వల్గా కాంబో కార్డు నుంచి మనకు 100% బోనస్ అనేది మనకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు 100% బోనస్ అనేది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ 100% బోనస్ వల్ల ఈ 2,88,000తో పాటు ఇంకొక 2,88,000 మనకు వస్తాయి అన్నమాట. అప్పుడు మన డైలీ ఇన్కమ్ అనేది డబల్ అవుతుంది. సో ఈ డైలీ ఇన్కమ్ అనేది పెరుగుతుందా లేదా, అసలు పెరిగితే దానివల్ల మనకు కాంబో కార్డు ద్వారా వచ్చే ఇన్కమ్ పెరుగుతుందా లేదా అనేసి ఫస్ట్ నేను ఇప్పుడు ప్రూఫ్తో చూపిస్తానండి. ఆ ప్రూఫ్ చూడండి, మీరు దానికి అగ్రీ అయితే మీరు నేను ఈ వీడియోలో ఏదైతే చెప్తానో దాన్ని చేసి మీ డైలీ ఇన్కమ్ అనే దాన్ని పెంచుకోండి. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా మీకు కొన్ని ఈ కాంబో కార్డు యొక్క పిక్చర్స్ అనేవి చూపించబోతున్నానండి. చూడండి, ఇక్కడ కాంబో కార్డు యొక్క ఇన్కము 42,72,000 ఉందన్నమాట. సో అదే మనం ఇంకో కాంబో కార్డు చూద్దామండి. సో ఇక్కడ చూడండి 3,36,000 ఉంది ఈ కాంబో కార్డులో ఇన్కమ్ అనేది. అదే ఇంకో కాంబో కార్డు చూద్దామండి, 2,16,000 ఉంది. సో దీనికి గల రీజన్ ఏంటి అని అంటే, వీళ్ళ యొక్క డైలీ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసుకున్నారు. ఆ అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల వాళ్ళ డైలీ ఇన్కమ్ ఎంత అయితే ఉందో దానికి ఈక్వల్గా వాళ్ళకు ఈ కాంబో కార్డు యొక్క బోనస్ అనేది వస్తుందన్నమాట. సో మనం ఇప్పుడు కాంబో కార్డు అనే దాన్ని ప్రతిరోజు క్లెయిమ్ చేసినప్పుడు ఏం జరుగుద్ది, 100% బోనస్ వస్తుంది ఎక్స్ట్రాగా. ఆ 100% బోనస్ అనేది ఏంటి అంటే, మన డైలీ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇక్కడ చూపిస్తున్నటువంటి ఇన్కమ్ ఏది అని అంటే మన డైలీ ఇన్కమ్. సో ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూపిస్తున్నటువంటి డైలీ ఇన్కమ్ ఏదైతే ఉందో దీనికి ఈక్వల్గా మనకు కాంబో కార్డ్ ఇన్కమ్ కూడా వస్తుందన్నమాట. అప్పుడు ఇక్కడ డైలీ ఇన్కమ్ ఏదైతే ఉందో దీన్ని మనం పెంచుకుంటే దానికి ఈక్వల్గా మనకు కాంబో కార్డ్ ఇన్కమ్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఈ ఇన్కమ్ అనేదాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, సో ఈ ఇన్కమ్ అనేదాన్ని మనం పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ కింద చూడండి మధ్యలో ఫైట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ ఫైట్ అనే ఆప్షన్ మీద మొదటిసారిగా మనం క్లిక్ చేయాలన్నమాట. సో దానికంటే ముందు ఇంకొక విషయం అండి, ఈ డైలీ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. 2,88,000 ఉంది నాకు డైలీ ఇన్కమ్ అనేది. నేను దీన్ని స్క్రీన్ షాట్ కూడా తీస్తున్నా. సో అప్గ్రేడ్ చేసిన తర్వాత నా డైలీ ఇన్కమ్ పెరిగిందా లేదని చూపించడానికి చూడండి, 2,88,000 నా డైలీ ఇన్కమ్ ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ కింద ఫైట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఒక అవతార్ అనేది వచ్చింది. సో ఇక్కడ బ్లాక్ ప్యూమా అని ఉంది. సో ఈ కార్డ్ అనే దాన్ని మనం బై చేయాలి. బై చేస్తే మనకు డైలీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే, ఈ కింద అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ అప్గ్రేడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన దగ్గర ఉన్న ఎర్న్ చేసుకున్నటువంటి కాయిన్స్లో 5,000 కాయిన్స్ అనేది మనం ఎక్స్ట్రాగా ఇక్కడ స్పెండ్ చేస్తే వీటి యొక్క యాక్టివిటీ అనేది పెరుగుతుంది. అంటే రీఛార్జ్ అనేది ఫాస్ట్గా అవుతుంది అనమాట. తర్వాత రీఛార్జ్ స్పీడ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. తర్వాత దాని యొక్క పవర్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, కింద ఉన్నటువంటి లెవెల్ అప్ అనేది ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత లెవెల్ అప్ అవుతుంది.
సో ఇప్పుడు మనకు లెవెలప్ అయిందండి. లెవెలప్ అయ్యేసి ఇక్కడ చూడండి, ఇదివరకు 1 ఉన్నది, ఆ 1కి కాస్త మళ్ళీ +1 ఈ విధంగా యాడ్ అయిందనమాట. దాని తర్వాత కింద గాట్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఇంకోసారి కూడా మళ్ళీ లెవెలప్ గురించి అడుగుతుంది. సో మళ్ళీ ఇంకోసారి నేను లెవెలప్ అనేది చేస్తున్నాను. సో లెవెలప్ అనేది క్లిక్ చేశాను, మళ్ళీ కూడా దీని ఎనర్జీ అనేది పెరుగుతుందన్నమాట. చూడండి, ఇంకోసారి మనం బై చేయడం వల్ల ఇప్పుడు ఏం జరిగింది, ఇదివరకు 1+1 ఉన్నది, ఇప్పుడు 1+3 1+2 అయిందనమాట. సో ఇది నేను సెకండ్ టైం బై చేయడం వల్ల. సో 2 టైమ్స్ కలిపి నేను 10,000 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్పెండ్ చేశాను. ఇక్కడ గాట్ ఇట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు లెవెలప్ అనేది అయిపోయింది. సో దీన్ని ఇంకోసారి కూడా మీరు కావాలంటే లెవెలప్ చేసుకోవచ్చు 20,000 టోకెన్స్ని మీరు స్పెండ్ చేసి. సో ఇలా కాకుండా మీరు ఇది కాకుండా ఇంకొక కార్డును బై చేయాలి అని అనుకుంటే దీన్ని జస్ట్ లెఫ్ట్ సైడ్కి మనం స్క్రోల్ చేయాలన్నమాట. సో దీన్ని మనం ఇలా లెఫ్ట్ సైడ్కి ఇలా స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేస్తే మనకు ఇంకొక కార్డ్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. సో ప్రస్తుతానికైతే మనకు కార్డ్ అనేది రాలేదండి. ఇంకా ఇంకొక 2 సార్లు మనం మళ్ళీ దీన్ని డెవలప్ చేస్తే అప్పుడు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందేమో. ఇంకోసారి నేను 20,000 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పెట్టి నేను బై చేస్తున్నానండి. సో ఇంకోసారి నేను బై చేశాను. సో ఇంకోసారి బై చేయడం వల్ల మళ్ళీ లెవెలప్ అయిందండి. ఇప్పుడు నాకు ఇదివరకు ఉన్న ఎనర్జీ 4, 1, 3 అనమాట. వాటికి మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక 4 యాడ్ అయింది, మళ్ళీ ఇంకొక 1 యాడ్ అయింది, ఇంకొక 3 యాడ్ అయింది అనమాట. సో నేను మూడోసారి బై చేయడం వల్ల ఫస్ట్ 2 టైమ్స్ బై చేసిన దానికంటే ఇంకా డబల్ వచ్చిందనమాట. సో ఇక్కడ కింద గాట్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను మళ్ళీ క్లిక్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, మీకు ఈ స్కిల్ పవర్ అనేది ఎంత పెరుగుతుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు. సో దీని కింద మళ్ళీ ఇంకొక ఆప్షన్, మళ్ళీ ఇంకోసారి 20,000 పెట్టేసి నేను బై చేస్తున్నానండి. సో టోటల్గా ఇప్పుడు నేను స్పెండ్ చేసింది ఏంటి అంటే ఫస్ట్ టైం 5,000, నెక్స్ట్ టైం 5,000, దాని తర్వాత 20,000, ఇది ఇంకో 20,000, అంటే టోటల్ కలిపి 50,000 నేను స్పెండ్ చేశాను. టోకెన్స్ ఎర్న్ చేసుకున్నాయి. సో ఇంకోసారి మళ్ళీ అది లెవెలప్ అయిందండి. ఇక్కడ చూడండి 4+4 1+1 3+3 అయింది. తర్వాత ఇక్కడ గాట్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో కింద దీని మీద నేను క్లిక్ చేశాను అనమాట. సో ఇది ఇప్పుడు వరకు నేను 50,000 టోకెన్స్ అనేవి స్పెండ్ చేసి లెవెలప్ అనేది చేశాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకు ఈ మెయిన్ పేజ్లో ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసి మనకు డైలీ ఇన్కమ్ బోనస్ అనేది పెరిగిందా లేదా చెక్ చేద్దాం. సో ఎర్న్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. చూడండి, ఇక్కడ నాకు డైలీ ఇన్కమ్ అనేది ఇదివరకు 2,80,000 ఉన్నది, అది 2,80,000 నుంచి 3,18,000 అయింది. అంటే దరిదాపు 38,000 పెరిగిందనమాట. సో 38,000 ఏమంటారు డైలీ ఇన్కమ్ ఏదైతే ఉందో అది 38,000 పెరిగింది. నేను స్పెండ్ చేసింది ఎంత అండి 50,000. సో 50,000 నేను స్పెండ్ చేస్తే నాకు మైనింగ్ బోనస్ అనేది ఎంత పెరిగింది అంటే 38,000 పెరిగింది. సో ఈ 38,000 రేపు మార్నింగ్ మీరు మళ్ళీ ఎప్పుడైతే కాంబో కార్డు సెట్ చేస్తారో అప్పుడు ఈ 3,18,000 మీకు తిరిగి వచ్చేస్తాయి. 50,000 ఇప్పుడు మీరు స్పెండ్ చేయడం వల్ల 3,18,000 అంటే 2,80,000 రావాల్సిన ప్లేస్లో మీకు 3,18,000 అనేవి వస్తాయి. దాంతోపాటు రేపు ఈవినింగ్ కల్లా మళ్ళీ 3,18,000 టోకెన్స్ అనేవి ఇంకా ఎక్స్ట్రాగా తిరిగి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు మనం ఒక కార్డుని మాత్రమే ఏ విధంగా అప్గ్రేడ్ చేయాలి అనేది చూసాము. సో ఇప్పుడు ఇంకొక కార్డు కూడా చూద్దాం. సో ఇక్కడ ఫైట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. మళ్ళీ ఫైట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనం ఏం చేసాము, దీన్ని అప్గ్రేడ్ చేసాము, లేకపోతే ఇదంతా 1 ఉండేది. సో ఇప్పటి వరకు నేను దీన్ని అప్గ్రేడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే కొత్త కార్డు బై చేయడానికి ఈ స్క్రీన్ని లెఫ్ట్ సైడ్కి ఇలా అంటానమాట. సో లెఫ్ట్ సైడ్కి ఇలా అంటే ఇక్కడ బై ఏ న్యూ పెట్ అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే మీ దగ్గర ఉండేటటువంటి టోకెన్స్లో నుంచి 10,000 టోకెన్స్ని మీరు ఇక్కడ స్పెండ్ చేస్తే అప్పుడు మీకు కొత్త అవతార్ అనేది వస్తుంది అనేసి వీళ్ళు చెప్తున్నారనమాట. సో జస్ట్ ఇక్కడ బై ఫర్ 10,000 అనేది ఏదైతే ఉందో నేను దాన్ని క్లిక్ చేశానండి. క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ఇంకొక కొత్తది ఇచ్చారనమాట అవతారు, ఇదివరకు ఉన్నది కాకుండా. సో దీని ఎనర్జీ కూడా సేమ్ ఉంది. సో దీన్ని కూడా నేను అప్గ్రేడ్ చేయాలి అని అంటే ఈ కింద అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తాను అనమాట. సో క్లిక్ చేస్తే
ఇక్కడ చూడండి, మళ్ళీ దీన్ని కూడా మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి ఒక 5000 కాయిన్స్ అనేవి మీరు స్పెండ్ చేయండి అనేసి అడుగుతుంది. సో స్పెండ్ చేశాను అనమాట. సో తర్వాత మళ్ళీ గాట్ ఇట్ క్లిక్ చేశాను. మళ్ళీ 20,000 తోటి మళ్ళీ స్పెండ్ చేస్తున్నాను. మళ్ళీ గాట్ ఇట్ క్లిక్ చేశాను. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ 45,000 ఏదైతే ఉందో దాంతో నేను బై చేస్తున్నానండి. సో గాట్ ఇట్ క్లిక్ చేశాను. సో ఇప్పటి వరకు మనము నా దగ్గర టోటల్గా 2 కార్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ మన ఇన్కమ్ పెరిగిందా లేదా అనేది చెక్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. నా దగ్గర ఇప్పుడు మొత్తం మీద 2 అవతారాలు ఉన్నాయి చూడండి. ఇది ఒక అవతారు, దీని తర్వాత ఇక్కడ ఉండేది ఇంకొక అవతారం అనమాట. సో ఈ రెండింటి ద్వారా నాకు ఇన్కమ్ ఎంత పెరిగింది అనేది చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీదకి వచ్చానండి. సో ఇప్పుడు మళ్ళీ మెయిన్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, డైలీ ఇన్కమ్ అనేది మనకేం జరిగింది, 6,96,000 ఉంది. సో ఇప్పుడు నేను ఇది బై చేయడానికి ముందు నాకు ఇన్కమ్ ఎంత ఉన్నది, 2,80,000 ఉన్నది. సో ఈ 2,80,000 నుంచి నాకు డైలీ ఇన్కమ్ అనేది 6,96,000కి వెళ్ళింది అనమాట. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో నేను స్పెండ్ చేసింది ఎంత అంటే, ఫస్ట్ టైం 50,000 టోకెన్స్ స్పెండ్ చేశాను ఒక అవతార్ కొనడానికి. తర్వాత ఇంకొక అవతార్ కొనడానికి ఒకసారి 5,000, ఇంకోసారి 40,000 స్పెండ్ చేశాను. మొత్తం మీద 45,000 నేను స్పెండ్ చేశాను. టోటల్ ఇక్కడ నేను స్పెండ్ చేసింది 95,000 టోకెన్స్ నేను స్పెండ్ చేస్తే నా మైనింగ్ బోనస్ అనేది 2,80,000 నుంచి 6,96,000కి పెరిగింది అనమాట డైలీ ఇన్కమ్ అనేది. అంటే నేను స్పెండ్ చేసిన దానికంటే, నేను స్పెండ్ చేసింది 95,000 అయితే ఇక్కడ నాకు పెరిగింది ఎంత అంటే దరిదాపు 4.5 లక్ష డైలీ ఇన్కమ్ అనేది నాకు పెరిగింది అనమాట. సో ఈ డైలీ ఇన్కమ్ 4.5 లక్ష పెరగడంతో పాటు మనకు మళ్ళీ కాంబో కార్డ్ అనేది మనం రేపు మార్నింగ్ సెట్ చేసినప్పుడు ఈ 6,96,000 అనేది మళ్ళీ ఎక్స్ట్రాగా బోనస్గా వస్తుందన్నమాట. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. మనం డైలీ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకునే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.